నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. ఏపీ అప్పుల మీద ఇంతవరకు నోరు విప్పని ఏపీ మంత్రులు. ఎందుకు ఈ మౌనం? ఈ మౌనం వెనకాల ఎవరున్నారు, ఏంటి అనేది మనం వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. సార్, ఏపీలో అప్పులు ఇన్ని అవుతున్నా కూడా అసలు వాటిని వేటికి కేటాయిస్తున్నారు ఏంటి అని చెప్పేసి ప్రశ్న సంధిస్తే ఆ ప్రశ్నలకి ఏపీ మంత్రులు ఇంతవరకు ఎక్కడ కూడా నోరు విప్పి ఆన్సర్ చెప్పలేని పరిస్థితి. మంత్రులు అయ్యి ఉండి వాళ్ళు ఎందుకు నోరు విప్పి మాట్లాడట్లేదు? అసలు ఏం జరుగుతుందంటారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ తపేలా ఛానల్లోను, నెక్స్ట్ ఆ పకోడీలు కట్టుకోవడానికి ఉపయోగపడే దిక్కుమాల పేపర్లోను కానీ వచ్చిన వార్తల్ని కాకుండా, ఇప్పుడు మనకి చూడు బేతాళుడికి కథలు మనకి ఇప్పుడు చిన్నప్పుడు చదువుకుంటాం చూడు, అని ఏదైనా చెప్తే అట్లా అక్కని దెయ్యం ఎగిరిపోద్ది. అలా చంద్రబాబు నాయుడు గారి భుజానికి ఎవరికి ఎక్కుతాడో లేకపోతే శంఖ ఎవడు ఎక్కుతాడో వీళ్ళకి తెలిసి నిజాలు చెప్తే టక్కని ప్రేతాత్మలు అయిపోతారు అనేది ఒక భయం ఉంది. సో దాని నుంచి ఏంటి చెప్తారంటే, ఇంకా మీరు పయ్యావల కేశవ్ గారిని గమనించారు, బడ్జెట్ పెట్టాడు నిజాలు చెప్పి గమ్ము ప్రెస్ మీట్లు పెట్టలేకపోతున్నాడు, నిజాలు చెప్పలేకపోతున్నాడు, కౌంటర్ చేయలేకపోతున్నాడు, కాంట్రడిక్ట్ చేయలేకపోతున్నాడు. ఈ మిగిలిన వాళ్ళు ఏంటంటే డబ్బాలు వేసిన గులగరాలు అక్కడికక్కడ ఆడేస్తుంటారు. ప్రధానికి లోకేష్ గారికి మైకి పటపట చెప్పేసి ఏట అసలు ఇండస్ట్రీ బాబు గారే బ్రాండ్, నేను అమెరికా వెళ్ళిన తర్వాత సొందర పిచ్చాన్ని కలిసాను, అల్లాన్ని కలిసాను, నీళ్ళని కలిసాను, అందరూ లైన్ కట్టారు. ఇలా క్యూలోంచి ఇలా వస్తున్న దగ్గర బోర్డింగ్ పాస్ పడిపోతే నేనే తీసి ఇచ్చాను. ఇలా టెలివిజన్లు అన్నిటితోనూ కాలక్షేపం జరిగిపోతుంది. దీనికి తగ్గట్టు పిల్లి కలక సెక్షన్లో బీజేపీ వాళ్ళు కూడా నిర్మలా సీతారామన్ గారు ఇలాంటి వాళ్ళందరూ కూర్చుని ఇది ఎలాగో చెప్పినా సరే వీళ్ళు ఎలాగో నమ్మరు, వాళ్ళది లెక్క వాళ్ళదే కాబట్టి సరే కానివ్వండి. అలా చూడు మంచు విష్ణు గడితో సినిమా ఉంటుంది, పంతులందరితో కూర్చొని స్వాహా స్వాహ అంటుంటాడు. అలా బీజేపీ కూడా ఎవడని స్వాహ అని అంటాడు. నువ్వు జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు పార్లమెంట్లో ఒకసారి అడిగారు, ఆంధ్రప్రదేశ్ అప్పు లేదంటే 4,41,441. అది మ్యాజిక్ ఫిగర్ లాగే చెప్పింది, పెప్పే ఫిగర్ చెప్పింది. ఎప్పటికైనా ఇలా నిద్ర లేపితే తెలివి వచ్చినా చెప్పే ఫిగరే చెప్పింది. కానీ తల్లితోడు ఆ రోజు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గారు నమ్మడు, ఈ దిక్కుమాల పకోడీ పేపర్లు గారు నమ్మరు, ఈ తెప్పేల ఛానల్ ఎలాగో నమ్మరు. ఈ నమ్మకపోకుండా ప్రజల్లోకి అది అన్ని తప్పుడు వార్తలు చేస్తే నిర్మలా సీతారామన్ ఇంక వీళ్ళకి నిజాలు చెప్పకూడదు, టైం వేస్ట్, మీరే ఖాయం చేసుకుంటారా ఏదో ఫిగర్ అని చెప్పినట్టు. వాళ్ళు పంపించిన గవర్నర్ ఉంటాడు చూడు ఇక్కడ, అది కూడా అదే అబద్ధాలు చదివేసి వెళ్ళిపోతుంది. వాళ్ళ స్క్రిప్ట్ వాళ్ళే రాసేసుకుంటారు, అంతా వాళ్ళే రాసేసుకుంటారు. 10 లక్షలు 14 లక్షలు 14 లక్షలని చెప్తున్నారు, చెప్తారు, ఇంకా చెప్తారు, ఇంకా పెంచేస్తారు. ఇప్పుడు ఇదంతా ఏంటంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి చేసేది ఎలక్షన్ ముందు చెప్తారు. ఇప్పుడు మనం చూడరు, అందుకే రోజు చెప్తున్నాం మేము డిబేట్లు, రే నిన్నటికి వాళ్ళకి 2,73,000 కోట్లు రా, ఇంకో 2,000 కోట్లు 5,000 కోట్లు ఎవరు తీసుకొచ్చారు, 2,79 అయిపోద్ది. నేను మంగళవారం కదా, మంగళవారం కబుర్లు పోదు, మంగళవారం అప్పులు ఎత్తుకొస్తారు వీళ్ళు, అర్థమైందా? సో ఇవన్నీ ఏంటంటే జరుగుతున్న దగ్గర ఏమవుతుంది, ఒక ఎమ్మెల్యే గారు గుంటూరులో, బాబు రోడ్డు వేయట్లేదు, నేను సంవత్సరాలు బట్టి అధికారులు వెనకాల తిరుగుతున్నాను, సంబంధిత మంత్రికి చెప్పినాను, సంబంధిత అధికారులకు చెప్పినాను, నా పని అవ్వట్లేదు, ఆగని నా 10 కోట్లు నేనే, నా కంపెనీ ఏమో నా ఇల్లు తాగటేట నా తల తాగటేట తెచ్చి నేను రోడ్డు వేస్తున్నాను పాపం ఆవిడ పూనుకుంది. అలా ఎమ్మెల్యే పరిస్థితి ఉన్నప్పుడు మినిస్టర్ పరిస్థితి ఎలా ఉంటుంది? ఓ పక్క పవన్ కళ్యాణ్ డబ్బులే వచ్చి ఏడ్చేశారు సార్, ఈ పంచాయతీరాజ్ శాఖకి 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు ఇచ్చింది, అవి ఏడిచేశారంటే ఏటేటో వాడేశారట. ఈయనకి ఏడు తెలియక ఇది సమాధానం చెప్పాలి కదా, నా దగ్గర మంచి సెట్గా ఉంది సార్ అన్నాడు. ఏడ్చారంటే పిఠాపురం నియోజకవర్గంలో కరెంటు కార్మికులకి వాళ్ళకి ఇప్పటిదాకా గ్లౌజులు లేవు, కటింగ్ ప్లేయర్ లేదు వాళ్ళ దగ్గర, అలా పనిముట్లన్నీ ఇచ్చి నా సేవాభావం, ఊపిరి సినిమాలో ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళలాగా సేవాభావాన్ని ప్రకటించుకుంటుండే ఆయన. ఇంకా ఈ మన్యం ప్రజలు ఇబ్బంది పడుతుంటారు, వాళ్ళు రోడ్లు అంటారు, ఏదో అడుగుతుంటారు సార్, వాళ్ళకి నా సేవాభావం ఊపిరి సినిమాలో 2వ ఇంటర్వ్యూ వాళ్ళలాగా వెళ్ళి చెప్పులు ఇచ్చాను అని చెప్పుకొని కాలక్షేపం చేస్తుండ్రు. అరే ఇదే నేను మంత్రి చేసినారు, నిన్నేటి ఎమ్మెల్యే గెలిపించారు, 2,73,000 కోట్లు దగ్గర అప్పు తెచ్చిండ్రు, రాష్ట్రంలో పనికొచ్చిన పనులు చేయాలంటే ఏంటి, రోడ్లు వేయాలా, లేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలా, వీటి కోసం కదరా మనకు తెచ్చింది డబ్బులు ఏడు చేస్తున్నారంటే అది నాకు తెలదే, నన్ను నడబాకని ఎవరు మట్టుకాడు గమ్మున ఉంటాను. సార్, కేంద్రం నుంచి వచ్చిన నిధుల్ని తప్పుడుగా వాడుకున్నా లేకపోతే దారి మళ్లించిన అది తప్పే కదా సార్. రావాల్సిన ఇప్పటికి కూడా మనం కరెక్ట్ నిజాలు ఎలా ఉంటాయి తెలుసా, నువ్వు ఇంత పెద్ద ప్రశ్న అడగలేదు. ఇదే చంద్రబాబు గారు మన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మనం వెర్రివేదాలు అనుకుంటున్నారో తెలియదు, లేకపోతే జనాలు జడ్డి వాళ్ళు ఏది గమనించారు అనుకుంటారో తెలియదు. బ్రెవరేజ్ కార్పొరేషన్ త్రూగా 20,400 కోట్లు ఎంతో జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తీసుకొచ్చారని చెప్పారు. తెచ్చి దగ్గర దాంట్లో 15,900 కోట్లు చిల్లర సంక్షేమానికి ఇచ్చారని ఆయనే చెప్పారు. నువ్వు జాగ్రత్త చూడు, మిగిలింది అసలు వడ్డీ కట్టడానికి వాడారు. మేమేం చేసాం, మేము అప్పు తెచ్చాం, ఏం చేశారు చెప్పంటే మాత్రం చెప్పట్లేదు. ముఖ్యమంత్రి గారే చెప్పలేనప్పుడు ఓ రెవెన్యూ శాఖ మంత్రి ఏం చెప్తాడు, ఆర్థిక శాఖ మంత్రి ఏం చెప్తాడు,
సంబంధిత ఎక్సైజ్ శాఖ మంత్రి ఏం చెప్తారు సమాధానం? జాగ్రత్తగా గమనించండి. సో ఇక్కడ 4 శాఖలకు సంబంధించిన ఒక అంశంతో ముడిపడిన దానికి ఈయన దగ్గర ఉన్న ఆన్సర్ ఈయనే ఇచ్చి వాళ్ళ దగ్గర ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయమంటే ఏ మంత్రి చెప్తారు సమాధానం? ఆ నిస్సహాయ స్థితిని మనం అర్థం చేసుకోవాలి బయట నుంచి. అలా అమాయకత్వం వాళ్ళ చేతకంతనాన్ని. ఎటు వెళ్తున్నాయి సార్ మరి సంక్షేమ పథకాలు? మనకి గోదావరి బంగాళాఖాతం ఉన్నాయి కదా. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టు ఇచ్చి బల్లి పురుగులు తిన్నట్టు తినేస్తాను, డబ్బులు వెనక్కి కట్టుకెళ్ళిపోతున్నారు. అంచేత వీళ్ళు నోటట మాటలేక అలా కూర్చొని ఉన్నారు గమ్ముని. అంటే పైకి చూపెడుతున్నారు మేము చేస్తున్నాం అని చేతిలో ఐస్గడ్డ పెట్టారు. మళ్ళీ వెనక నుంచి చేసిన వాళ్ళందరికీ 2,79,3 కోట్లు ఇలా కనబడుతున్నాయి. కానీ ఏడు చేశారు చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. సంవత్సరం పాటు సంక్షేమాలు ఎగరగొట్టేశారు రౌడికి ఇవ్వకుండా. తూతు మంత్రంగా మొదలెట్టి ఇస్తుంటారు, ముక్కులోకి కూడా రావట్లేదు ఏదైనా. అది కూడా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దానికి ఒక 1000-100 కలిపి ఇచ్చారు రైతులకి. ఫీజు రీంబర్స్మెంట్లు రోడ్డు మీద ఉన్నారు జనాలు. ఇవన్నీ మీరు గమనిస్తుంటే మళ్ళీ అబద్ధాలు ఎక్కడి నుంచి ఎక్కడికి మూరెడుతున్నారు. ఈ కిరసనాలు అమ్ముకున్నాడు నిజాలు తట్టుకోలేదు, చచ్చిపోతున్నాడు. గిలకలపై ఆర్థికవేత్త అనుకున్నాను, ఈయన ఇలా చేస్తాడు. మొదట 6 నెలలు అయితే జగన్మోహన్ రెడ్డి మీద నెట్టేశారు, బాగానే ఉంది. ఇప్పుడు కుదరదు నీడికి జడిసిపోయి వస్తాడు. ఎందుకంటే పుట్టి ములిగిపోతుంది, పుణ్యకాలం గడిచిపోతుంది, 2 ఏళ్ళు దాటిపోతుంది, 3, 7, 4, 7 నుంచి ఎలక్షన్ ఆడవాడే కదా. తర్వాత వీళ్ళకి ఏముంటుందో తెలుసు కదా. F2 సినిమా ఈ ప్రెస్టేషన్ నేను తట్టుకోలేకపోతున్నానే ఉంటుంది. కానీ మన ప్రజలకైతే ఆన్సరబుల్ కదా సార్. ఎవరు ఆన్సరబుల్? వీళ్ళని ఎంచుకుంది వాళ్ళే కదా సార్. ఎంచుకుంటే ఎవడే వాళ్ళ సమాధానం? ఎలక్షన్ కమిషన్ ఉంటుంది, సరే నేను ఆకాశం భూమి ఏకం చేసి ఇస్తాను సార్ వాళ్ళకి. అలా ఆపరేషన్ దుర్యోధన సినిమా చూసావా? అదేంటి చెప్తారు, అందులో సముద్రం తెచ్చిస్తాను అంటాడు. అలాంటి అంటున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎక్కడ తమాషాలు కడుతున్నావా? హైదరాబాద్కి ఎక్కడ సముద్రం వస్తుందని పడియేలను కొట్టినట్టు చూపించి ఎక్కడైనా ఏ సినిమాలోనే అంటే వ్యవస్థ మేము చెయ్యం, మీరు కానీ ఇష్టమే. వీడి మీద ఇన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి, వీడి మీద ఇన్ని దరిద్రాలు ఉన్నాయి, వీడికి నిలబడొచ్చా లేదన్నది రాజ్యాంగ సవరణకు ఒక వ్యవస్థ పరంగా ఎప్పుడైనా రికమెండేషన్ ఇచ్చింది చూసావా? వాళ్ళందరూ క్రిమినల్ కేసులు సర్వే కూడా తెలిసింది ఎంతమంది మీద ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి ఏంటి అనేది. అలాంటి పర్సన్స్ ని నిల్చోబెడితే జనాలు ఎన్నుకుంటున్నారంటే అసలు మనం ఎక్కడ ఉన్నాం? మన ఇద్దరం అనుకో, ఒకటి జగన్మోహన్ రెడ్డి, ఒకడేమో చంద్రబాబు నాయుడు అనుకో. నాకు జగన్మోహన్ రెడ్డి నచ్చడు అనుకో, ఫస్ట్ చేసి పని అడిగితే సార్ ఈ డబ్బులు ఎక్కడి నుంచి సంపాదించాడు, అన్యాయంగా సంపాదించాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు రిచెస్ట్ చీఫ్ మినిస్టర్, ప్రపంచంలో ఎవరి దగ్గర లేని డబ్బులు ఆయన దగ్గర ఉన్నాయని చెప్తున్నా సరే, భారతదేశంలో ఎవరి దగ్గర ప్రపంచం అంతా కూడా ఎక్కువస్తున్నా సరే 2 ఎకరాల నుంచి ఎంత కష్టపడి సంపాదించాడు తెలిసే ఎలివేషన్లు. మరి ఈ సంస్థలన్నీ సార్ అదే మరి అలా ఆవిడ వస్తుంది భువనేశ్వరం ఇలా సిటీ కేసు చెప్తుంది. ఆఫ్టర్ ఆల్ 2% ఎంపీ ఇవన్నీ తీర్చి అవసరం పడేస్తాను, వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్, మా ఆయన మీద కేసు పెడతారంటుంది ఆవిడ. అదేంటిది, ఇందులో ఫ్రాడ్ జరిగిందని మేము కేసు పెడితే నా ఎంపీ డబ్బులు కట్టేస్తామంటే సేమ్ పరకమని కేసే కదా. జాగ్రత్తగా ఇంటర్లింక్ చేయి. ఆ పరకమన్నాడు కూడా దొంగతనం చేసినంత కాలం చేసాడు, దొరికిపోయిన తర్వాత ఆస్తులు రైతు టెంక్ మీద కొట్టి, ఇక్కడ దొరికినట్టు నా ఆస్తి కావాలని రాసి ఇచ్చేస్తున్నాను దగ్గర. ఈ రెండింటికి ఎందుకు ఇంటర్లింక్ చేయరు? నువ్వు జాగ్రత్త గమనించావా? ఆడికి కూడా ఆస్తులే జప్తు చేశారు కదా. ఈవిడ దొరకగానే ఈవిడంటుంది నేను 2% ఆస్తి అమ్మి ఇచ్చేస్తున్నట్టుంది ఈవిడ. అంటే ఈవిడికైతే ఒక న్యాయం, ఆ పరకమ్మనుడికైతే ఒక న్యాయమా? జాగ్రత్త గమనించు, నిజమేనా కదా? ఇక్కడ ఎలివేషన్లు భువనేశ్వరం త్యాగదానం చూసావా అన్నావు అనుకో, నేనేటి చెప్పగలను? అవునమ్మా నువ్వు దేవతవి, భర్తను కాపాడుకోవడానికి నిజంగా ఆస్తి తీసుకొచ్చేస్తున్నావు ఇలా దండం పెట్టాలి వీళ్ళ ప్రకారం, తెపల్లి ఛానల్ ప్రకారం. అక్కడ పరకమానుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ గోపల పగలు కొట్టాడికి ఈ పనికిమాన ఏదో చేస్తున్న పనులకి మాకు ఈ అన్యాయమైన ఆస్తి వద్దని చెప్పి స్వామివారికి ఇచ్చేస్తున్నామని చెప్పిస్తే తూచ్ ఇది తప్పమ్మా, వీడికి మళ్ళీ ఉరిశిక్ష మొదటి నుంచి చేయాలి అని మొదలెడితే ఏడు చేయాలా? ఇందులో 2 ఫ్యామిలీలు మాట్లాడము. ఒకటి భువనేశ్వరం గారు చేసింది బ్రహ్మాండమైన న్యాయం. ఆఫ్టర్ ఆల్ ఈ డబ్బులు మాకెంత 2% ఎంతే నేను కట్టేస్తాను అంది, శబాష్ సూపర్ తల్లి. ఈడు పరకమానుడు కూడా ఇదే పని కదా, వాళ్ళ కుటుంబాలు కదా మంట ఎక్కిపోయి ఈ డబ్బులు మాకు వద్దు, స్వామివారి డబ్బులు మేము తినే హక్కు లేదు, మాకు ఏదైతే ఉందో ఆస్తి ఇచ్చాం. ఈ 2 ఇంటర్లింక్ చేసి చూడు, ఎవరిది రైట్? ఎవరిది రైట్ అంటున్నారా సార్? ఎవరిది రైట్ చెప్పు? ఎవరిది కాదు సార్. మరి అంటే ఇక్కడ ఈవిడ ఆస్తి ఇవ్వలేదు కాబట్టి చంద్రబాబు గారు రైట్ అయిపోతారు, వాడు ఆస్తి జప్తు చేయించారు కాబట్టి కుటుంబం పరంగా వాళ్ళకి ఎలివేషన్స్ లేవు, అది ఇంకా దొంగే. దేవుడు సొమ్ము కాజేశాడు కాబట్టి దొంగ అయిపోయాడు. ఇది ప్రజల సొమ్ము అయితే ప్రజలే దేవుళ్ళని మహానుభావుడు రామారావు గారు పెట్టిన పార్టీ ఉద్దేశం పెట్టి ప్రజలే దేవుళ్ళు అన్నాడు. సో ఈ రోజు ఎంత అప్పులు జరిగినా ఏం చేస్తున్నారని మిమ్మల్ని ఈ పాయింట్ వదిలి చాలా తప్పేల ఛానల్లో 2వ పాయింట్కి పోకు, ఈ పాయింట్ మీద మాట్లాడతాం. ప్రజలే ప్రత్యక్ష దేవుళ్ళు అన్న మహానుభావుడు రామారావు గారు చెప్పిన దానికి తూట్లు పొడిచినట్టేనే కదా. ఎక్స్చక్ర డబ్బులు అంటే ప్రజాధనమేనా వేరే ధనమా? ఖచ్చితంగా సార్, ప్రజలదే సార్.
మరి అక్కడ స్వామివారి డబ్బు అంటే మళ్ళీ దేవదేవుడు డబ్బు. దేవదేవుడు ఎంతో మంది మొక్కు ఏ దేవుడికి డబ్బులు ఎవరికి హక్కులు ఉన్నాయి? ఎవరు చేసినా తప్పే కదా. ఖచ్చితంగా సార్. ఇది మాట్లాడమని నేను దీని మీద ఎవరు ఇలా మాట్లాడింది లేదు సార్. ఎందుకు మాట్లాడరు? ఇక్కడ ఎలివేషన్స్ కాబట్టి. ఇదంతా విన్న తర్వాత వీళ్ళు తట్టుకుంటారంటారా సార్? మరి తట్టుకుంటారు, లేకపోతే వెళ్ళి గంగలో దూకుతారు. నాకెందుకు? అంటే నిజాలు ఇంత కరెక్ట్ గా మీరు నిక్కచ్చిగా మాట్లాడుతున్నారు కదా, నిజాలు మాట్లాడాలి. దీని గురించి ఏంటి అది ఎటు వెళ్తుందని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు కదా. సో దీని పరిణామాలు మళ్ళీ ఎలా ఉంటాయి ఏంటి? దీని అంటే మా అయితే తిడతారు, కొడతారు, లేదా పోలీసులు పిలిచి జైల్లో పెడతారు, అది కుమ్మేస్తారు. ఏముంది ఇవాళ సస్తే రేపు 2 రోజు ఏమైనా శాశ్వతంగా భూమి మీదకి ఏమైనా 2 విస్తరలు ఎక్కువ తెచ్చుకొని లేకపోతే మంచి మంచం తెచ్చుకొని కూర్చొని ఉండన్నా సోవన్నది ఎన్నోటపుల్లమ్మ. తప్పు చేస్తే ఎవరికైనా సమాధానం చెప్పాలి. నేను ఇది చెప్పిందంటే నీకేమైనా నువ్వు కన్విన్స్ చేయలేదు చెప్పు ఫస్ట్ నాకు. ఖచ్చితంగా మరి అంతే, నాకు ఉన్నది ప్రజలే. వాళ్ళు కన్విన్స్ అయితే చాలు. కన్విన్స్ అవ్వకపోతే వాళ్ళు ఎలాగో తిడతారు కిందన. ఆ బ్యాచ్ వేరు, ఈ బ్యాచ్ వేరు. రైట్ సార్. 18 నెలల కాలంలో ఇన్ని అప్పులు చేశాము అని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది. సరే ఆ అప్పులు దేనికోసం చేశారు అని చెప్పేసి అడిగితే ఈ రోజు ఏమో ఇంతవరకు ఒక ఆన్సర్ కూడా ఏపీ మంత్రుల నుంచి రావట్లేదు. అంటే ఇప్పుడు వీళ్ళు ఒప్పుకున్నట్టేనా మేము ఏపీ ప్రజల్ని మోసం చేసినట్టు అని? అది ఆబ్వియస్ కదా. ఇప్పుడు నీకు ఫస్ట్ సంవత్సరం మైక్ టెస్టింగ్ 1, 2, 3 అని ఒకసారి ఎన్నబడినప్పుడు రెండోసారి కూడా అడుచుకున్నాం అనుకో సరే అంటారు, మూడోసారి ఇంక చాలమ్మా ఏంటిది మైక్ టెస్టింగ్ అయిపోయింది కదా 1, 2, 3 అనేసి మళ్ళీ మైక్ చేస్తాను సార్ అన్నాం అనుకో. అలాగే ఉంటుంది. ఫస్ట్ ఇయర్ కర్రు కాల్చి వాతెట్టారు, రెండోసారి తూతూ మంత్రంగా ఇచ్చారు. ఇవన్నీ ప్రజలు రీడ్ చేయకుండా ఉంటారా? అందులో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మామూలుగా మాడతేటట్లే. ఓసారి 23 ఇచ్చారు, ఒకసారి 11 ఇచ్చారు. వాళ్ళకే, మనకు కాదు. ఇది తెలిసి ఇంకా సరదా పడ్డారు అనుకో. వీళ్ళు ఎవరి కారణం ఎవడు బాధ్యుడు? అసలు ఈ 5 సంవత్సరాల కాలంలో ఇన్ని అప్పులు ఎందుకు చేస్తామని చెప్పే ధైర్యం ఉందంటారా? మరి చెప్పను, ఇప్పుడు కాదు కదా. నేను ఇప్పుడు అలా ఏం మాట్లాడను. 2 నెలలు అయితే ఫిబ్రవరిలో బడ్జెట్ వస్తుంది. అలా బ్రహ్మానంద గారు దేవుడిని చూసి ఇలా పిలుస్తారు చూడు, అలా వస్తాయి ఫిగర్లు. నాకు మీరు ఎవరిని అడగక్కర్లే, వాళ్ళే ఇస్తారు మనకి. పయ్యవల కేశవ్ గారు నీకు ఇవాళ బహుమతి ప్రధానోత్సవం ప్రసాదాన్ని ఇస్తారు. లాస్ట్ బడ్జెట్ ఉంటుంది, ఈ బడ్జెట్ ఉంటుంది, ఈ మధ్యలో కాగ్ రిపోర్ట్ ఉంటుంది. ఇలా పెట్టి ఇలా ఆర్తపల్లిలో జేవీ సమాజాలు చూడు, ఇలా గంట వాయిస్తూ ఆర్తకర్పూరం తిప్పుతారు చూడు, అలా తిప్పడమే మన పని. అంతకని ఇంకేం లేదు. అప్పుడు ఈ మేధావులు ఉంటారు చూడు, ఈ కొరసంగ మేధావులను అప్పుడు చెప్తాను నేను ఆ రోజు. ఇప్పుడు కదా ఆ రోజు ఉంటుంది నా చేతిలో. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.